ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. అయితే ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది ఏపీజేఏసీ. ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చామని తెలిపింది. కొత్తగా ఈ సమావేశంలో తమకు వచ్చిందేమీ లేదని చెప్పింది ఏపీజేఏసీ నేత బండి శ్రీనివాస్. మరోవైపు పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామని మంత్రి బొత్స తెలిపారు. మార్చిలోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తామని చెప్పామన్నారు. ఈ నెల 27న చలో విజయవాడను విరమించుకోమని కోరామని బొత్స తెలిపారు. ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేస్తామో టైం బౌండ్ పెట్టామో ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేదే ప్రభుత్వం తాలూకు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. అలాగే షార్ప్ మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నింటినీ కూడా రేపు దానికో జీవీఎం ఉంది. ఆ జీవీఎంలో అది ఉప మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు విరమించుకుంటామని నాకైతే వాళ్ళు విరమించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. మరి నిర్ణయం మారుద్ది. మేమైతే రిక్వెస్ట్ చేశాము విరమించుకోమని. ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. సంప్రదాయం అనేది ఒకటి ఆలోచించాలి. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్. ఎప్పుడు ఇస్తారు ఇంటీరియం రిలీఫ్? పీఆర్సీ ఆలస్యమైతే ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు. కాబట్టి అప్పుడు ఐఆర్ని ప్రకటించాం, దాని ప్రకారం చేశాం. ఇప్పుడు వచ్చి అవసరం లేదు, ఇన్ టైంలోనే పీఆర్సీని ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు? రేట్లో చేస్తామన్నప్పుడు ఇంకా ఐఆర్తో ఇంకా అది వస్తుందా? ఆ అంశం వస్తుందా కాదు. వల్ల పీఆర్సీ కమిషన్ వేసి 6 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా ఆయనకి అకామిడేషన్ చూపించడం కానీ స్టాఫ్ని ఇవ్వడం కానీ జరగల. ఉద్యమ ఫలితంగా పీఆర్సీ కమిషన్కి 9 మందిని స్టాఫ్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఉద్యమ ఫలితమని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్నటువంటి డిమాండ్లో అతి ముఖ్యమైనటువంటిది 30% ఐఆర్ గురించి అడిగాం. అడిగితే ప్రభుత్వం మేము డైరెక్ట్గా జూన్ నెల కల్లా మీకు పీఆర్సీ మేము ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అలాగనే డిఏలకు సంబంధించి ఏ విధమైనటువంటి చెప్పల 1/9/2004 ముందున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మేము పాజిటివ్గా స్పందిస్తామని అనేసి చెప్పారు. అదేవిధంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి కూడా మేము పాజిటివ్గా ఉన్నామని చెప్పారు. అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేసే దాన్ని ఈ నెల ఆఖరి కంటే మార్చి 1 కల్లా ఒక బ్యాచ్కి మేము పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా పీఆర్సీ ఏరియర్స్కి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి పీఆర్సీ ఏరియర్స్కి సంబంధించి దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం పీఆర్సీని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తానన్నట్టు దాని మీద కానీ వీటన్నిటి మీద ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం గనక మేము చెప్పినటువంటి వాటికి రిటర్న్గా అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ 2004 ముందు ఉన్నటువంటి డిఎస్సి అలాగనే ఉద్యోగులకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వటం కానీ అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయటం కానీ అలాగనే పెండింగ్ బకాయిల విషయంలో కొంత పురోగతి కనుక కనిపించినట్టయితే మా యొక్క జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఉద్యమం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా కొనసాగుద్దని తెలియజేస్తున్నాం.